ఈరోజు రాతిలో దాగి ఉన్న అద్భుతం గురించి మాట్లాడుకున్నాం. కృష్ణమ్మ ఒడ్డున అలా నిలబడి చూస్తే ఆ కొండ మనతో ఏదో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అది కేవలం రాయి కాదు, మన పూర్వీకుల రక్తం దారపోసి చెక్కిన ఒక అపురూప కావ్యం. మేడలు కట్టడం అందరికీ తెలుసు, కానీ 100 అడుగుల కొండను పైనుండి కిందకి తొలిచి ఇల్లు కట్టడం ఎవరికైనా సాధ్యమా? 4 అంతస్తులుగా విస్తరించిన ఆ గుహలు చూస్తుంటే అప్పటి ఇంజనీర్ల తెలివితేటలకు తలవంచాల్సిందే. లోపలికి వెళ్తే ఆ ఏకశిలా విష్ణుమూర్తి విగ్రహం మనల్ని మరో లోకంలోకి తీసుకువెళ్తుంది. ఆ విగ్రహాన్ని ఎక్కడి నుంచో తీసుకురాలేదు, ఆ కొండలోనే ప్రాణం పోసి చెక్కారు. అదే అసలైన అద్భుతం. ఒకప్పుడు బౌద్ధ భిక్షువుల ప్రార్థనలతో, తర్వాత శివకేశవుల నామస్మరణతో ఈ గోడలు పులకరించిపోయాయి. ఇక ఆ రహస్య సొరంగం మాట వస్తే ఇప్పటికీ అది ఒక అంతు చిక్కని మిస్టరీగా మనల్ని ఊరిస్తూనే ఉంటుంది. ఎన్ని వందల ఏళ్లు గడిచినా ఆ శిల్పాలు చెదరని చిరునవ్వుతో మన తెలుగు వైభవాన్ని చాటి చెబుతున్నాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ గాలిని పీల్చండి, చరిత్ర మీ చెవులో రహస్యాలు చెబుతున్నట్టు అనిపిస్తుంది. దిస్ ఈజ్ జయకృష్ణ ఫ్రమ్ జేకే బ్రీస్, సైనింగ్ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ.